సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. నమస్తే మ్యామ్. నమస్తే అండి. బాగున్నారా? బాగున్నా భవన్ గారు. సో పేరెంటింగ్ కోచ్గా అసలు మిమ్మల్ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది మ్యామ్? పేరెంటింగ్ కోచ్ అంటే చైల్డ్హుడ్లో ఫేస్ చేసిన సిచ్యువేషన్సా, లేకపోతే ఇప్పుడు పిల్లల జనరేషన్ చూసి లేదు వీళ్ళకి పేరెంట్స్గా పిల్లలకు కూడా ఏదో ఒకటి చెప్పాలనే ఇన్స్పిరేషనా? యాక్చువల్గా చెప్పాలి అంటే నా లైఫ్లో నా చిన్నప్పుడు మా పేరెంట్ నన్ను తీసుకున్న కేరింగ్. నేను ఈరోజు ఇంతలా ఉన్నానంటే బికాస్ ఆఫ్ మై పేరెంట్స్ అని. వాళ్ళు నన్ను ఎంత బాగా చూశారు, ఎలా నేర్పించారు, వాల్యూస్ కానీ ఎథిక్స్ కానీ ఎలా గుర్తించారు. అది హార్డ్గా కాదు, అలా అని కాదు, చక్కటి వేలో నేర్పించారు. నేను అలా నేర్పించారు కాబట్టి ఇప్పుడు నేను ఇంత బాగున్నాను. కానీ ఇప్పుడు నేను చూస్తుంటే యాజ్ ఎ టీచర్గా, నేను టీచర్ మోటివేషన్ స్పీకర్తో పాటు టీచర్ నేను బేసిక్గా. ఇప్పుడు నేను స్కూల్లో పిల్లల్ని చూస్తున్నప్పుడు నాకు కొంచెం భయం వేస్తుందండి మెయిన్గా. ఎందుకంటే వాళ్ళు ఎలా అంటే ఒక రకంగా మనం చూసుకుంటే కరోనా కన్నా ముందు ఒకలా ఉన్నారు, కరోనా తర్వాత వాళ్ళలో చాలా చేంజెస్ వచ్చాయి. అది ఎందుకు వచ్చాయి అనేది కన్నా, ఆ కారణాలు వెతకడం కన్నా దాన్ని ఎలా సమస్యను తీర్చుకోవాలనేది ముఖ్యంగా అనిపించింది నాకు. పిల్లల బిహేవియర్ మారిపోయింది, ఒక రెస్పెక్ట్ లేదు, వాళ్ళ లైఫ్ మీద వాళ్ళకి అసలు ఐడియావే లేదు, ఒక గోల్ లేదు, ఏం చేయాలో వాళ్ళకి తెలియదు, మనం చెప్తే వినడం లేదు. సో దానివల్ల ఏంటంటే అది ఎక్కడ స్టార్ట్ అవ్వాలి, ఎందుకు అంటే పేరెంటింగ్ పిల్లలు అనేవాళ్ళు మొక్కలు లాంటి వారు, చిన్న చిన్న మొక్కలు. ఒక విత్తనాన్ని మనం తీసుకున్నాం అనుకోండి, ఆ విత్తనాన్ని మంచి సాయిల్లో వేసి దాని తగ్గట్టుగా నీరు పోస్తూ చక్కటి మనం పోషకాలు గత్తంలాగా అలాగా మనం మంచి పోషకాలు ఇస్తే ఆ మొక్క చాలా బాగా పెరుగుతుంది. అదే పిల్లలు కూడా. పిల్లల్ని మనం చాలామంది నేను చూసింది అంటే ఇప్పుడు యాజ్ అ టీచర్గా నేను చాలా స్కూల్స్లో చూస్తున్నప్పుడు, పేరెంట్స్ని చూస్తున్నప్పుడు, పేరెంట్స్ ఏంటంటే మేము స్కూల్లో వేసేసాం, మా బాధ్యత అయిపోయింది, మేము కనేసాం, స్కూల్లో వేసాం, ఫీజులు కట్టేసాం. కానీ వాళ్ళు చేసుకోవాల్సిన మినిమం కూడా తీసుకోలేకపోతున్నారు. దానివల్ల పిల్లల్లో మార్పు అనేది అయితే మాత్రం రావటం లేదు. రాకపోగా వాళ్ళు తిరిగి తర్వాత పేరెంట్స్కి అగెనిస్ట్గా మారిపోతున్నారు. వాళ్ళు మారిపోయాక పేరెంట్ బాధపడుతున్నారు, నా చైల్డ్ నా మాట వినటం లేదు. దానికన్నా ముందే ఆ మొక్కకైతే మనం ఎలా అయితే మొక్కకి మనం అన్నీ ఇచ్చి దాన్ని ఎలా కావాలంటే అలాగా ట్రిమ్మింగ్ చేసుకుంటూ పెంచుకుంటున్నామో, అలాగే మన పిల్లల్ని మనం కాన్సన్ట్రేట్ చేస్తూ వాళ్ళకి చక్కటి ఐడియాలజీతో పెంచామనుకోండి, డెఫినెట్గా వాళ్ళకి ఒక స్టేజ్ వచ్చాక వాళ్ళ బాధ్యతలు ఏంటో వాళ్ళకి తెలుస్తాయి, వాళ్ళ గోల్స్ ఏంటో వాళ్ళకి తెలుస్తాయి, ఎక్కడ ఎలా ఉండాలి. మెయిన్గా ఏంటంటే పిల్లలకి ఎక్కడ ఎలా ఉండాలి అనేది తెలియటం లేదు. అంటే ఇది మేడం, పేరెంటింగ్ అనేది వాళ్ళ పిల్లాడనా అమ్మాయి అయినా చిన్నప్పటి నుంచే స్టార్ట్ అవ్వాలి కదా ఈ గ్రోత్. చెడిపోయాక చేసే కానీ దానికి ముందే సరిపెట్టుకోవాలని ఉండదు కదా మరి పేరెంట్స్కి. అదే అండి, అందుకే పేరెంటింగ్లోనేమోని పిల్లలతో పాటు పేరెంట్స్ కూడా మనం వాళ్ళకి చిన్న కౌన్సిలింగ్ లాంటిది ఇస్తాం. ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే మెయిన్గా పేరెంట్ ద్వారా పిల్లడు అనేవాడు పేరెంట్ ద్వారా నేర్చుకుంటాడండి. మనందరం అనుకుంటాం పిల్లలు చెప్తే వింటారు, నాన్న మొబైల్ చూడొద్దు అనేస్తాం. పేరెంట్స్ చాలా మంది మొబైల్ చూడకరా, నువ్వు టీవీ, నువ్వు చదువుకోరా, హోంవర్క్ చేయరా. కానీ మదర్ ఫాదర్ ఏం చేస్తారు, అలా చెప్పి నువ్వు మొబైల్ చూడకని వాళ్ళే చూస్తారు. నువ్వు చెప్తున్నప్పుడు, నువ్వు అలా చెప్పినప్పుడు నువ్వు చేస్తుంటే వాళ్ళు ఏంటి, పిల్లలు సాధారణంగా చెప్తే వినరు కాబట్టి వాళ్ళు చూసి నేర్చుకుంటారు. చూసే నేర్చుకుంటారు. చూడండి పూర్వకాలంలో, మన పూర్వకాలం కాదు, ఒక 20 ఇయర్స్ బ్యాక్, 10 ఇయర్స్ బ్యాక్ వరకు చాలామంది పిల్లలు పేరెంట్స్ని చూసుకున్నారు ముసలైపోయాక. ఇప్పుడు అది లేదు, ఆ సిచ్యువేషన్ మారిపోయింది. ఎందుకు మనకు చూసుకుంటే ఒక 30 ఇయర్స్ బ్యాక్ మా ఫాదరే తీసుకోండి, మా ఫాదర్ ఏంటి, మా ఇంట్లో మా అత్త వాళ్ళు ఉండేవారు, వాళ్ళని చూసుకున్నారు. చూసుకోవడం వల్ల అది మా నాన్నగారు ఎప్పుడు మా బ్రదర్కి చెప్పలే, కానీ మా బ్రదరు నన్ను అలా చూసుకోవడం మొదలెట్టాడు. అంటే పిల్లలు ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే పేరెంట్ దగ్గర నుంచి చూసి నేర్చుకుంటారు. ఇప్పుడు ఓల్డెన్ డేస్లో తల్లిదండ్రులే పిల్లల దగ్గర ఉండేవారు, పిల్లలు ఉండేవారు, జాయింట్ ఫ్యామిలీ. ఎందుకు అది ఉండేది, ఆ సిస్టమ్ ఎందుకు అలా కంటిన్యూ అయింది, ఎందుకంటే అది ఒక మన ట్రెడిషనల్గా ఫాలో అయ్యాం. ఆహా, నా చిన్నప్పుడు నా పేరెంట్ నన్ను చూస్తారు, నేను పెద్ద అయ్యాక నా పేరెంట్ నేను చూడాలి అనే కాన్సెప్ట్ని మనం బిల్డ్ చేసాం. సో పేరెంట్ రాగానే, ఎవరైనా పెద్దవాళ్ళు రాగానే పేరెంట్ కూడా లేచి నించోవడం, పిల్లల ముందే వాళ్ళకి దండం పెట్టడం, వాళ్ళని వాళ్ళతో మర్యాదగా మాట్లాడడం. వెనక కూడా మాట్లాడేవారు కాదండి నచ్చకపోతే. నాకు తెలుసు చాలామంది, ఈవెన్ మేము కూడా మా పిల్లల ముందు మాకు ఎవరైనా అంటే మనకి ఫ్యామిలీ రిలేషన్స్లో కావచ్చారని నచ్చకపోతే పిల్లల ముందు వాళ్ళని బ్యాడ్గా మాట్లాడకూడదు.
ఆ మాట్లాడితే ఆ చైల్డ్ ఎలా ఇస్తాడు కరెక్ట్. ఆ పర్సన్కి రెస్పెక్ట్? ఇప్పుడు నేను చాలా మంది చూస్తున్నాను స్కూల్, మీ టీచర్ ఇలాంటిదిరా ఇలాంటిదిరా అని సింగిల్తో చెప్తారు పేరెంట్. అంటే వాళ్ళకి వర్క్ రాకపోతే పేరెంట్ బాగానే ఉంటారు, కాకపోతే పిల్లల ముందు బ్యాడ్గా ప్రొజెక్ట్ చేస్తారు టీచర్ల గురించో లేకపోతే రిలేషన్స్లో ఉన్న వాళ్ళు. దానివల్లకి ఏంటంటే వాళ్ళకి ఎలా వస్తుంది రెస్పెక్ట్ ఆ పర్సన్ చూసినప్పుడు? కరెక్ట్. తర్వాత వాడు పెద్ద అయ్యాక వాడికి ఏంటి, ఆహా నేను కూడా ఇలా ఇవ్వక్కలేదు అనేది వాడికి నేర్చుకున్నాడు. వాడు మనకి ఎలా ఇస్తాడు? కరెక్ట్. సో అందుకేంటంటే పేరెంటింగ్లో ముఖ్యంగా పేరెంట్స్ మారితే ఆటోమేటిక్గా చైల్డ్ మారిపోతారు. కరెక్ట్. ఇది మాత్రం నేను అర్థం చేసుకున్నానండి. చూసుకుంటే పిల్లల్ని స్కూల్ పంపించేస్తారు, వస్తారు, మళ్ళీ రావడంతో మళ్ళీ ట్యూషన్కి పంపిస్తారు. వీళ్ళకి ఇప్పుడు టైం ఎక్కడ దొరుకుతుంది పిల్లలతో ఉండడానికి, ట్రైన్ చేయడానికి? ఎథికల్ వాల్యూస్ అనేది స్కూల్ ఒకటే సరిపోదు, టు బి ఫ్రాంక్. అవునండి. కిడ్స్ టీచర్స్ ఎంత వాల్యూస్ నేర్పిస్తున్నారో అదే విధంగా పేరెంట్స్ కూడా కిడ్స్కి నేర్పించాలి. అవును. 8 to 3 స్కూల్లో ఉంటారు, 1 hour బ్రేక్ ఉంటుంది, అప్పుడు కూడా పేరెంట్స్ ఇద్దరు వర్కింగ్ ఉంటే ఇంకా అటే వెళ్ళిపోతారు కిడ్స్. దెన్ 4 to 7 ట్యూషన్. దెన్ ఆ టైం అనేది ఎలా సరిపోతుంది? టైం మేనేజ్మెంట్ ఎంత ఇంపార్టెంట్ ఇక్కడ? చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే యాక్చువల్లీ ఎవరైనా పిల్లల్ని కనాలి అంటే ముందు అందులో వాళ్ళు ముందు డిసైడ్ అయ్యవలసింది ఏంటంటే నేను కండమే ఇంపార్టెంట్ కాదు, పిల్లల్ని పెంచి వాళ్ళు పెద్ద అయ్యేదాకా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిగా తండ్రిగా నాది మాది అనే ఒక కమిట్మెంట్కి రావాలండి. కరెక్ట్. ఇప్పుడు కమిట్మెంట్ లేకుండా పిల్లల్ని ఏదో మనం కనేస్తే వాళ్ళకి దేశానికి భారమే అవుతారు తప్ప, అంటే ఇది కాంట్రవర్సీ అయితే నేను ఏమనుకోకండి, కానీ భారమే అవుతారే తప్ప వాళ్ళు నిజమైన సిటిజన్స్ కానీ నిజమైన పౌరులు కానీ ఎందుకు మన ఫ్యామిలీలో నిజమైన హ్యూమన్ బీయింగ్ అవరు. ఎందుకంటే ఇప్పుడు సంపాదన అనేది ఇంపార్టెంటే. అందుకే చాలామంది ఏంటి చెప్తారంటే నువ్వు 40 వచ్చేసరికి నువ్వు రిటైర్మెంట్ అయిపోయేటట్టుగా నువ్వు ప్లాన్ చేసుకో అంటారు. ఎందుకు ప్లాన్ చేసుకో అంటారు అంటే నీ లైఫ్ 40 yearsకి వచ్చి పిల్లలు వస్తారు, పిల్లలు సరిగ్గా సటన్ ఏజ్ వస్తారు, వాళ్ళకి నీ అవసరం పడేసరికి నువ్వు రిలాక్స్ పొజిషన్కి వచ్చేయాలి. అది కాకుండా నువ్వు ఇంకా ఎండింగ్లో పడిపోయి ఉంటే ఈ పిల్లలు డెఫినెట్గా వెళ్ళిపోతారు, రాంగ్ వేలోకి వెళ్ళిపోతారు. అలా కాకుండా ఎప్పుడు కూడా టైం అనేది చేసుకోవాలి. అది అది హస్బెండ్ అండ్ వైఫ్లో అండర్స్టాండింగ్లో ఉంటుంది. కొంతమంది హస్బెండ్ అండ్ వైఫ్స్ ఇద్దరు కూడా పరిగెట్టకండి, ఒక్కళ్ళు సాక్రిఫైస్ అండి. సాక్రిఫైస్ అని కూడా అన్నాం, ఇది మన రెస్పాన్సిబిలిటీ అంటాను. సాక్రిఫైస్ ఏంటండి? నా ఫ్యామిలీకి నేను చేసుకోండి సాక్రిఫైస్ ఏంటి? నేను కావాలి నా ఫ్యామిలీ, నేను ఇది నాది అన్నప్పుడు దాన్ని సాక్రిఫైస్ అన్నాం. రెస్పాన్సిబిలిటీ దాన్ని ఎంత కరెక్ట్గా చేసుకుంటే నువ్వు అంత బాగా ప్రొజెక్ట్ అవుతావు. ఈరోజు నేను వచ్చి ఇక్కడ మాట్లాడుతున్నాను ఇంత బాగా అంటే బికాస్ ఆఫ్ నా పేరెంట్స్, నేను నా ఫ్యామిలీలో ఎలా ఉన్నానో అదే కదా. సో అందుకు మన సాక్రిఫైస్ అనేది అనుకోకూడదు. దానికి ఎవరు కమిట్మెంట్ తీసుకుంటారు అనేది ముందుగా డిసైడ్ అవ్వాలి. ఒకవేళ నేను జాబ్ చేయాలి, నేను జాబ్ చేయకుండా అవ్వదు, అప్పుడు టైంని మీరు అడ్జస్ట్ చేసుకోవాలి. ఎవరు ఏ టైం ఇవ్వగలరు, ముఖ్యంగా ఇంకొకటి ఏంటంటే ఆఫీస్ వర్క్ని ఇంటికి తెచ్చుకోకూడదండి. మెయిన్గా ఏంటి అవుతుందంటే పేరెంట్స్కి టైం ఉంటుంది, కాకపోతే ఆఫీస్ని ఇంటికి తెస్తారు. ఆ వర్క్ మీద వాళ్ళకి బర్డెన్ అయిపోయి ఆ స్ట్రెస్ వల్ల పిల్లల్ని కేర్ తీసుకోలేకపోతారు. అప్ టు 6th వరకైనా ప్రతి పేరెంట్, అంటే ఇప్పుడు నువ్వు మనం జాబ్ చేస్తున్నావు అంటే ఆ మాత్రం నాలెడ్జ్ ఉంటుంది. అది అప్ టు 6th వరకు మన చైల్డ్కి మనకి ఇచ్చుకునే జ్ఞానం ఉంటుంది. ట్యూషన్ ఎందుకండి? ట్యూషన్ అవసరం లేదు. వాళ్ళకి మీరు కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే ½ an hour చాలండి చైల్డ్కి మనం ఆ స్కూల్ హోంవర్క్స్ చేయించి వాళ్ళు చదివించడానికి. ఎందుకంటే అప్ టు 12-13 వరకు చైల్డ్ యొక్క మెంటల్ ఎబిలిటీస్ ఎలా ఉంటాయంటే చాలా ఫాస్ట్గా ఉంటాయి, ఇట్టే నేర్చుకునే క్యాపబిలిటీ ఉంటుంది. సో అలాంటప్పుడు వాళ్ళకి ట్యూషన్ అక్కలే, చక్కగా ఇంట్లోని పేరెంటే తీసుకోవచ్చు. 1 నిమిషం తర్వాత వాళ్ళతో చిన్న చిన్న పనులు చేయించడం. అంటే ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చారనుకోండి, వీళ్ళే మంచినీళ్ళు ఇవ్వచ్చు, కానీ పిల్లల్ని పిలిపించి మంచినీళ్ళు ఇవ్వడం. వాళ్ళు వచ్చినప్పుడు వీళ్ళు నించోమని చెప్పడం, వాళ్ళకి దండం పెట్టించడం, అలాగే చిన్న చిన్నవి లేచాక బ్లాంకెట్ అలాంటి వాళ్ళ పక్క ఫోల్డ్ చేయించడం, వాళ్ళ పక్క వాళ్ళు సర్దుకోవడం, వాళ్ళ హోంవర్క్ అయిపోయాక చక్కగా సర్దుకోవడం. ఇలా చేయించే వాళ్ళు కూడా నవేడేస్లో ఉన్నారండి. నేను చూస్తున్నాను చాలా మంది ఫ్యామిలీస్లో చక్కగా హస్బెండ్ అండ్ వైఫ్ కూడా జాబ్ చేస్తూ పిల్లల్ని చాలా బాగా పెంచే వాళ్ళు ఉన్నారు. అంటే కొంతమంది అర్థం చేసుకోలేకపోతున్నారు. మెయిన్గా సోషల్ మీడియా అవ్వచ్చు, లేకపోతే బయట ఇన్ఫ్లుయెన్స్ వల్ల వాళ్ళు ఏం చేస్తారు, కన్ఫ్యూజ్ మోడ్లో ఉండి వాళ్ళు ఏం చేస్తున్నారు, రాంగ్ వేలోకి వెళ్ళిపోతున్నారు. కానీ
చక్కగా ప్లాన్ చేసుకుంటే పిల్లలతో పాటు చిన్న చిన్న పనులు చేస్తూ వాళ్ళకి 1 గంట ఓ 2 గంటలు నువ్వు టైం ఇస్తూ నువ్వు ఏది చెప్పినా నువ్వు చేస్తూ నువ్వు ఫోన్ చూడొద్దంటే నువ్వు ఫోన్ చూడకుండా నువ్వు చక్కగా పేరెంట్ మన అత్తగారు మామగారు వస్తారు వాళ్ళతో హార్ట్ఫుల్గా మాట్లాడుతూ ఈ పిల్లల్ని వాళ్ళతో ఎంగేజ్ చేస్తే నిజంగా ఇంట్లో మనకి పేరెంట్స్ ఉంటే మన ఇన్లాస్ కావచ్చు మన పేరెంట్స్ అంటే ఎంత హ్యాపీ అండి. కరెక్ట్. అది మనం అర్థం చేసుకోలేక వాళ్ళు మనకి బర్డెన్ అనుకొని మనం వాళ్ళని దూరం పెట్టేసుకుంటున్నాం. నిజంగా వాళ్ళు ఉంటే మీ వర్క్ మన వర్క్ చాలా మటుకు తగ్గిపోతుంది. ఎందుకు చిన్న చిన్న వాటిలో వాళ్ళ పిల్లల్ని కేర్ తీసుకుంటారు. నీకు ఒక స్ట్రెస్ ఉండదు. అయ్యో నేను హాస్పిటల్ నేను ఆఫీస్లో లేట్ అయిపోయాను, అయ్యో నేను లేట్ అయిపోతే ఇంటికి వచ్చేసరికి ఎవరు లేరు, పిల్లడు ఏమైపోతారని బెంగ ఉండదు నీకు. ఎందుకు ఆల్రెడీ నీకు ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు. పిల్లలు స్కూల్ నుంచి వచ్చిగానే వాళ్ళు కేర్ తీసుకుంటారు. కానీ మధ్య మొత్తం న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఎక్కువైపోయాయి కదా. అదేనండి, అదొక ప్యాషన్గా తయారైపోయింది. ఈ సంబంధాలు చూసినప్పుడు చెప్పేవాళ్ళు కూడా నేను అదే వింటున్నాను, హస్బెండ్కి ఎవరు ఉండకూడదు, దేవుని సింగిల్గా ఉండాలి. ఇలాంటి ఈ థాట్స్ కొంచెం మారాలండి. అంటే ఉండడం తప్పు కాదు, కానీ మరీ అబ్నార్మల్గా అది ఎక్కువగా అదే దాంట్లో ఉండకూడదు. ఇప్పుడు మనకు అవసరమై ఏ ఫాన్లోనో ఉంటాం, పేరెంట్స్ రారు, రారు వాళ్ళు. అలాంటప్పుడు మీరు న్యూక్లియర్ ఫ్యామిలీసే కదా. మన దగ్గరగా ఉన్నప్పుడు మాత్రం వాళ్ళతో కనీసం గడిపితేనే రిలేషన్స్ అనేవి బాగుపడతాయి. అదే దానివల్లే ఈ గడపకపోవడం వల్లే మళ్ళీ ఎథిక్స్ పోతున్నాయి, మనం పిల్లలకి చెప్పలేకపోతున్నాం. ఆమె పెళ్లి టాపిక్ వచ్చింది కాబట్టి అడుగుతున్నాను, అసలు పెళ్ళి ఎప్పుడు చేసుకోవాలి? లైక్ పెళ్ళి చేసుకున్నాక సర్టన్ టైం పీరియడ్స్ పెట్టుకుంటారు కదా, వాట్ ఈస్ ది కరెక్ట్ ఏజ్ టు గెట్ కిడ్స్? కరెక్ట్ ఏజ్ అంటే నేనైతే 28లో పిల్లల్ని కనాలండి. ఎప్పుడైనా ఆడవాళ్ళు లేడీస్ అయినా జెంట్స్ అయినా. ఎందుకంటే సరిగ్గా 45 ఇయర్స్ వాళ్ళకి వచ్చేసరికి చైల్డ్ అనేవాడు సెటిల్ అయిపోతాడు. అలా కాకుండా మనం కెరీర్ అనో లేకపోతే దేనికైనా అనుకోండి లేట్ అయ్యింది అనుకోండి, న్యాచురల్గా లేట్ అయితే మనం ఏం చెయ్యలేం, కానీ లేట్ చేసుకుంటే మాత్రం తర్వాత మనకి ఇబ్బందులు స్టార్ట్ అవుతాయండి. ఎందుకంటే మనకి ఏజ్తో పాటు ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ఫుడ్ కావచ్చు, మన ఎన్విరాన్మెంట్ కావచ్చు, దానివల్ల మనలో కూడా స్ట్రెస్ ఒకటి పెరిగిపోతుంది, బీపీ షుగర్స్ వచ్చేస్తున్నాయి. మనం దానివల్ల ఏమంటే పిల్లలకి టైం ఇవ్వలేకపోవచ్చు, సో ప్రెజర్ అనేది పడిపోతుంది. సో నన్ను అడిగితే 25 ఇయర్స్కి కల్లా మ్యారేజ్ చేసుకోవడం, 28 కల్లా పిల్లలు కనియడం, చక్కగా వాళ్ళకి సరిగ్గా 10-12 అంటే వాళ్ళు టీనేజర్లోకి వచ్చేసరికి మనం వాళ్ళకి నేర్పవలసినవన్నీ నేర్పితే వాళ్ళు 13 ఇయర్స్ నుంచి వాళ్ళు మనకి హెల్ప్ఫుల్గా ఉంటారు. వాళ్ళ మీద ఎక్కువ మన కాన్సన్ట్రేషన్ లేకుండా ఎక్కడ కాన్సన్ట్రేషన్ చేయాలో ఎక్కడ చేయకూడదని మనకు తెలుస్తుంది. కాబట్టి ఆ ఎక్కడ చెయ్యాలో దగ్గర మనం కొంచెం వర్క్ చేస్తే మనం హ్యాపీగా ఉంటాం. పేరెంట్స్ 2 టైప్స్ ఉంటారు, కొంతమంది స్ట్రిక్ట్ పేరెంట్స్, ఇంకొంతమంది ఓవర్ ఫ్రెండ్లీ పేరెంట్స్. ఏది కరెక్ట్? అంటే బ్యాలెన్స్డ్గా ఉండడం బెటరా, లేకపోతే ఒకరు స్ట్రిక్ట్గా ఉండడం, ఒకరు ఫ్రెండ్లీగా ఉండడం? అసలు కిడ్కి డెవలప్మెంట్లో ఎవరు హెల్ప్ అవుతారు? రెండు కరెక్ట్ కాదు మేడం. బ్యాలెన్స్డ్గా ఉండాలి. ఎప్పుడైనా పేరెంట్ అనేవాడు బ్యాలెన్స్గా ఉండాలి. అందులో ఒకరు స్ట్రిక్ట్గా ఉంటే ఒకరు ఫ్రెండ్లీగా ఉండాలి. ఎందుకు అంటే స్ట్రిక్ట్ అంటే కొట్టేసి రత్తాలు వచ్చి వాళ్ళకి పేరెంట్ అంటే ఒక రకమైన ఫీలింగ్ ఫోబియాలా రావడం వాళ్ళంటే హేట్ చేసేటట్టు ఉండకూడదు. స్ట్రిక్ట్ అంటే నువ్వు కరెక్ట్గా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా స్ట్రిక్ట్ వస్తుందండి. ఇప్పుడు ఎవరైనా చూడండి, మన ఇంట్లో కూడా మనం చూస్తుంటాం, మదర్ కావచ్చు, నీ పనులు నువ్వు కరెక్ట్గా పర్ఫెక్ట్గా చేస్తూ నువ్వు కరెక్ట్గా ఉన్నావు, ఆ పర్సన్ మీద మనకి రెస్పెక్ట్ పెరుగుతుంది. ఆ రెస్పెక్ట్ వల్ల వాళ్ళు ఏంటంటే ఏం చెప్పినా వీళ్ళు వింటూ ఉంటారు. అది అలా ఉండాలి. అంటే స్ట్రిక్ట్గా అంటే కాకుండా ఇలా ఉండాలి, రెస్పెక్టబుల్గా. దాంతోపాటు కొంత ఫ్రెండ్లీగా ఉండాలి. అందుకేనండి మనకు చెప్తుంటారు, చిన్నప్పుడట మనకి 10 ఇయర్స్ 11 ఇయర్స్ వరకు పిల్లల్ని మహారాజులా పెంచాలి. 13 ఇయర్స్ నుంచి వచ్చే తర్వాత వాడిని బానిసలా పెంచాలి. ఎందుకు అంటే మహారాజులా అంటే వాళ్ళు పెరిగే ఏజ్, వాడికి కావాల్సిన ఫుడ్ వాడికి ఏం తెలీదు. మనం నువ్వేంటి ఇస్తే అదే వాడు తీసుకుంటాడు. నువ్వు చిప్స్ ఇస్తే చిప్స్ తీసుకుంటాడు, ఫ్రూట్స్ ఇస్తే ఫ్రూట్స్ తీసుకుంటాడు. సో నువ్వు వాడికి మంచి ఫుడ్ ఇస్తూ, మంచి నేచర్ని కల్పిస్తూ, మంచి ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేస్తూ, మంచి మంచి మాటలు చెప్తూ, మనకి బేసిక్ ఎడ్యుకేషన్ కూడా ఆ టైంలోనే పడుతుంది. మంచి ఎడ్యుకేషన్ ఇస్తూ మంచి వాల్యూస్ ఇచ్చామనుకోండి, వాడు చక్కగా పెరుగుతాడు. తర్వాత 13 ఇయర్స్ తర్వాత వాడికి వర్క్ చేయడం నేర్పించాలి. హార్డ్ వర్క్ ఎలా ఉంటుంది, సిచ్యువేషన్ ఇలా వస్తే నువ్వు ఎలాగా ఈ ప్రాబ్లం నుంచి నువ్వు సొల్యూషన్ ఫైండ్ చేసుకుంటావు, నిన్ను నువ్వు ఎలా బ్యాలెన్స్గా ఉంటావు అనేది నేర్పించగలగాలి. ఆ రెండు కానీ చేయగలిగితే పేరెంట్
చైల్డ్ బాగా పెరుగుతాడు. అయితే ఇప్పుడు పేరెంట్స్ ఏంటవుతున్నారంటే మొదట్లో విపరీతమైన ప్యాంపరింగ్ చేస్తాడు. ప్యాంపరింగ్కి కరెక్ట్ వేకి తేడా ఉందండి. గారాబం చేయకూడదు, ముద్దు చేయాలి. గారాబం అంటే ఇంకా అది ప్యాంపరింగ్, ఓవర్ ప్యాంపరింగ్. అంత చేయకూడదు. గారాబం వల్ల ఏంటంటే వాడికి మంచి చెడు తెలియదు. నేను ఏమడిగినా ఇస్తాడు పేరెంట్. వాడు మనలో ఉన్న ప్రాబ్లమ్స్ చూసుకుంటాడు. ఏదో మదర్ ఎవరితోనో మాట్లాడితే ఫాదర్ ఏదో ఉంటాడు, వాడు ఏడ్చాడు అనుకోండి ఇచ్చేస్తున్నారు. అలా కాదు, దానికి ఆగి వాళ్ళకి చెప్పాలి ఇది ఎందుకు కరెక్టా కాదా. ఆ ప్యాంపరింగ్ మానేయండి, రియాలిటీ నేర్పించండి. రియాలిటీ నేర్పిస్తే చైల్డ్ డెఫినెట్గా మాట్లాడు. నేను చెప్తాను కండి, పిల్లలు మొక్కలు లాంటి వాళ్ళండి. ఎంత బాగా నువ్వు పెంచుతావో అంత బాగా ఎదుగుతారు. ఎదిగి తర్వాత వాళ్ళే మనకి నీడ్ అవుతారు. అది మనం మర్చిపోకూడదు. నీడ్ అవ్వాలి అంటే ముందు వాడి ఆ మొక్కని తీసుకెళ్ళి మనం విపరీతమైన గారాబంతో అమ్మో ఈ మొక్క నాకు మంచిది నాకు కావాలని ఏసీ రూమ్లో పెట్టామనుకోండి, బతుకుతుందా చస్తుందా? ఆబ్వియస్లీ చచ్చిపోతుంది. దానికి కావాల్సిన ఎండ కావాలి, దానికి కావాల్సిన నీరు కావాలి కదా. సేమ్ పిల్లలు కూడా అంతే. సో అది మనం ఇవ్వగలగాలి. ఆ గారాబాన్ని మానేయాలి. ఒక స్టేజ్లో మదర్ దెబ్బలాడారు అనుకోండి, ఫాదరు వెంటనే ప్యాంపరింగ్ చేసుకోండి. ఒక నిమిషం ఆగి ముద్దుగా లాలిన్గా తీసుకుంటూ చెప్పాలి ఎందుకు అమ్మ ఆ టైంలో రియాక్ట్ అయ్యింది. అమ్మ ఎందుకు రియాక్ట్ అయింది, అది కరెక్ట్ కాదు కాబట్టి రియాక్ట్ అయింది కదా. సో అది ఆ విషయం చెప్పాలి. అలాగే ఫాదర్ స్ట్రిక్ట్గా ఉన్నానుకోండి, మదర్ చెప్పాలి నాన్న ఎందుకు అలా బాధపడుతున్నారు, నువ్వు అది కరెక్ట్ కాదు కదా అని చెప్పగలరు. అలాంటప్పుడు ఆ ఫ్యామిలీ బాగుంటుంది, ఆ పేరెంట్స్ హ్యాపీగా ఉంటారు, ఆ చైల్డ్ కూడా బాగుంటారు. కానీ మోస్ట్ ఆఫ్ ది సర్వే లేకపోతే విన్న ప్రకారం మ్యామ్, స్కూల్లో ఉన్నప్పుడు కూడా పిల్లలు బయట వాళ్ళకే కొంచెం ఫీలింగ్స్ కానీ లేకపోతే ఏదైనా ఇబ్బందులను షేర్ చేసుకోవడం ఉంటుంది. టీనేజ్లో ఉండగానే పేరెంట్స్ కంటే ముందు ఇదర్ లవ్ క్రష్ దేని గురించి అయినా బయట వాళ్ళకి చెప్పుకోవడానికి ఎక్కువ ఇష్టపడతారు. వై నాట్ పేరెంట్స్? ఇదేమండి రేపో లేకపోవడం, పేరెంట్కి చైల్డ్కి రేపో లేకపోవడం. చైల్డ్ వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు కదండి. ఇప్పుడు నేను ఎక్కువ ఏడుస్తే నాకు ఇస్తారు అనేది వాడు ప్యాంపరింగ్ వాళ్ళు తెలుసుకుంటాడు. వాడు ఏంటంటాడు, వాడికి రియాలిటీ తెలియదు. వాడికి వాళ్ళ మదరు ఫాదర్ ఎలా కనబడతారంటే నా నీడ్స్ని తీర్చి ఒక రోబో లాంటి వాళ్ళు, ఏటీఎం కార్డు లాంటి వాళ్ళు అనుకుంటారు. సో దానివల్ల వాళ్ళకి ఏంటవుతుందంటే వాళ్ళకి వీళ్ళు నా ప్రాబ్లమ్స్ని సొల్యూషన్ ఇచ్చేవాళ్ళు అన్నగా వాళ్ళు ఫీల్ అవ్వరు. వాడికి అది ఉండదు. అలాగే స్ట్రిక్ట్గా ఉన్న పేరెంట్ ఉన్నారనుకోండి, అమ్మో వీళ్ళకి ఏమైనా చెప్తే నన్ను తిడుతుంది, అమ్మో నేను ఎలా చెప్తాను, ఆ ఫియర్ ఉంటుంది. బయటకు వచ్చేసరికి ఏమవుతుందంటే, మేము కూడా స్కూల్లో చూస్తుంటాం, చాలా మంది పేరెంట్స్కి పిల్లల ప్రాబ్లం మేమే చెప్తాం. కరెక్ట్. ఎందుకు చెప్తాము అంటే మేము ఎక్కడ బ్యాలెన్సింగ్గా ఉండాలి, ఎక్కడ స్ట్రిక్ట్గా ఉండాలి, ఒక బ్యాలెన్సింగ్ మెథడ్ ఫాలో అవుతాం. దానివల్ల వాడు ఏంటంటే చైల్డ్ ఇన్స్పైర్ అవుతాడు మమ్మల్ని. అంటే నాకు ఈ టీచర్ కాదు, ఈ పర్సన్ నేను చెప్తే నాకు ట్రస్ట్, నేను చెప్పింది వాడు వింటాడు, ముందు నాకు వింటాడు, వినే టైం ఇస్తాడు. మనకి ఏంటవుతుంది ఇంట్లో ఏమవుతుందంటే, కొంతమంది పేరెంట్స్ అండి ప్రతిదీ నువ్వు అలాగే చెప్తావు, నీకు అలాగే ఉంటుంది, నువ్వు అన్నిటికీ ఇలాగే ఫీల్ అవుతావు అని డిస్కరేజ్ చేసే పేరెంట్స్ కూడా ఉన్నారండి. వాళ్ళు ఎలా అనుకుంటారంటే వాళ్ళ లెవెల్లో వాళ్ళు ఊహించేసుకుంటారు. వాళ్ళు ఎవరో పిల్లల్ని చూస్తారు, ఆ చైల్డ్ ఏదో పెద్ద అడ్వెంచర్ చేసేసి మంచి పేరు తెచ్చేసుకొని సూపర్ ఉన్నట్టుగా ఉంటారు. అదే చైల్డ్ అది తెచ్చుకొని మన పిల్లల మీద పెడతారు. అలా చైల్డ్ ఎబిలిటీని వాళ్ళు అర్థం చేసుకోరు, వాళ్ళ ఎమోషన్స్ని అర్థం చేసుకోరు. అది తీసుకొచ్చి నువ్వు ఎందుకు చెయ్యవు, నీకెందుకు కాదు, మొదట ఏమంటే ఓవర్ ఎక్స్పెక్టేషన్ చేసుకుంటారు. నా చైల్డ్ ఇంత గ్రేటు, నా చైల్డ్ అంత గ్రేటు అంటే ప్రతిదీ వాళ్ళు అబ్నార్మల్గా థింక్ చేస్తారు చైల్డ్ మీద. అది ఎప్పుడైతే కాదు అని వాడికి వచ్చేస్తుందో పేరెంట్ల మైండ్లోకి, ఇంకా ఆ చైల్డ్ మీద ఒక రకమైన యాంటీ బిహేవియర్ క్రియేట్ చేసుకుంటారండి. అంటే ఎలా ఉంటుందంటే వాళ్ళు ఏం చెప్పినా నీకేం రాదులే, నీకేం చేత కదా, అంటే నువ్వనుకున్న ఏరియాలో వాడు పర్ఫెక్ట్ కాదు, కానీ వాడికంటూ ఒక ఏరియా ఉంటుంది, అది నువ్వు అర్థం చేసుకోవాలి. అందరూ ఎడ్యుకేషన్లోనే పర్ఫెక్ట్ అయిపోతే సచిన్ టెండూల్కర్ లాగా స్పోర్ట్స్ మ్యాన్ ఎవరవుతాడు? కరెక్ట్, అంతే కదండి. ఆ పేరెంట్ని మనం పేరెంట్ అనేవాడు చైల్డ్ని అర్థం చేసుకోవాలి. తను ఏ ఏరియాలో పర్ఫెక్ట్ అది అర్థం చేసుకోవాలి. అది చేసుకోకుండా ఏం చేస్తారు, ముందు నుంచి వాళ్ళకి నెగిటివ్ అంటే ఒక రకంగా నెగిటివ్గా వాళ్ళతో మాట్లాడుతుంటారు. దాంతో చైల్డ్ నేను ఏం చెప్పినా నా పేరెంట్ నన్ను అర్థం చేసుకోరు. రియల్గా వాళ్ళకి ప్రాబ్లం వచ్చినా అది చెప్దాం అనుకున్నా ఈ పేరెంట్కి అర్థము కాదు, ఆ చైల్డ్ చెప్పడానికి ఇష్టపడు. ఎందుకు, ఈ పేరెంట్ ఎప్పుడు కూడా నీకు తెలీదు, నీకేమి రాదు, నువ్వు వింతే, నేను ఎంతోమందిని చూశానండి, పేరెంట్స్ని నేను చూశాను. అంటే పేరెంట్ మంచి పొజిషన్లో ఉంటారు. రీసెంట్లీ మనం కాకినాడలో ఒక ఇన్సిడెంట్ ఓఎన్జీసీలో కూడా చూసాం, న్యూస్ పేపర్లో మీరు చూసే ఉంటారు.
ఇద్దరు ఎల్కేజీ యూకేజీ పిల్లలు. ఆ పేరెంట్ ఓఎన్జీసీలో, అతను మంచి ఇంజనీర్, కాకినాడ ఓఎన్జీసీలో. అయితే అడ్మిషన్కి వెళ్తే, మంచి మంచి స్కూల్లో అడ్మిషన్ టెస్ట్కి వెళ్తే ఆ పిల్లలు రాయలేకపోయారట. ఆ స్కూల్స్లో సీట్ రాలేదని తండ్రి ఆ పిల్లల్ని ఇద్దరిని చంపేసి తను కూడా సూసైడ్ చేసుకున్నాడు. అంటే పేరెంట్ మైండ్ సెట్ ఎంత వరస్ట్గా ఉందో చూడండి. కరెక్ట్ కదా. సో ఎందుకంటే నువ్వు అలా ఉన్నావని నీ చైల్డ్ ఉండకూడదు. మనకి ఏదైనా జీన్స్ ప్రకారం వస్తాయండి. ఇప్పుడు నేను తెల్లగా ఉన్నానని నా పిల్లడి తెల్లగా పుట్టాలని రూల్ లేదు. నేను నల్లగా ఉన్నాను నా పిల్లడి నల్లగా పుట్టాలని రూల్ లేదు. నేను ఇంటెలిజెంట్ అయ్యానని నా పిల్లలు ఇంటెలిజెంట్ అవ్వాలని రూల్ లేదు. మనకి 7 జనరేషన్లో ఏ జనరేషన్ అని రావచ్చు. అది పేరెంట్ ఐడెంటిఫై చేయగలగాలి. అప్పుడు ఐడెంటిఫై చేసి వాళ్ళతో ఒక ఫ్రెండ్లీ నేర్చుకుని వాళ్ళని ఎంకరేజ్ చేస్తే డెఫినెట్గా వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళు ఓపెన్ అవుతారు. అయ్యి వాళ్ళకి వచ్చే ప్రాబ్లమ్స్ ఎక్స్ప్రెస్ చేసుకుంటారు. కానీ ఇది జరగదు, ఇది ఇంట్లో జరగదు. జరిగినప్పుడు ఏంటి, మనకి ఇంట్లో ఫుడ్ దొరకలేదండి, ఈరోజు అమ్మ వండలేదు, మీరేం చేస్తారు? ఆబ్వియస్లీ బయటకు తెచ్చుకుంటాం. ఇదే జరుగుతుంది ఇప్పుడు. ఇప్పుడు పిల్లలు నీకు ఇంట్లో దొరకదు, నీకు కావాల్సిన ప్యాంపరింగ్ అక్కర్లేదండి, ఎవరికి గారాబాలు అక్కర్లేదు. మన్ని అర్థం చేసుకునే మనుషులు కావాలి. అది పెద్దవాళ్ళకైనా చిన్న వాళ్ళకైనా మన అర్థం చేసుకొని మన ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ చెప్తూ మన ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉంటే మనం ముందుకెళ్తాం. అది నీకు ఇంట్లో దొరకలేనప్పుడు ఏం చేస్తారు? ఆబ్వియస్లీ వాడు బయటకు వెళ్తారు, ఒక ఫ్రెండ్ సర్కిల్ ఏర్పెట్టుకుంటారు. ఇంతకుముందు అది ఉండేది కాదు. ఎందుకు అంటే మన ఇంటి చుట్టూ మన మదర్కి ఫాదర్కి ఆ ఖాళీ ఉండేది, వాళ్ళు మనతో ర్యాపో మెయింటైన్ చేశారు కాబట్టి ఫ్రెండ్స్ అనేది ఎక్కువ ఉండేవారు కాదు. కానీ ఇప్పుడు ఎందుకు వెళ్ళిపోతున్నారు? బయట వాళ్ళకే చెప్పుకుంటున్నారు, బయట వాళ్ళతోనే ఉంటున్నారు. బయట అన్నీ జరిగాక పేరెంట్స్కి వస్తుంది. ఎందుకంటే ఇంట్లో అది లేదు, ఆ సిచ్యువేషన్. డెఫినెట్గా బయటకు వెళ్ళిపోతాం. అంటే ఆ ట్రస్ట్ అనేది బిల్డ్ చేయాలి. యాజ్ అ పేరెంట్గా మనం ఆ ట్రస్ట్ బిల్డ్ చేసి వాళ్ళతో ఎలా ఉండాలి, వాళ్ళతో ఎలా ఉంటే వాళ్ళు ప్రతిదీ భూతద్దంలో చూడకూడదు, అలా అని ప్రతిదీ వదిలేయకూడదు. దీనికి ఒక స్టోరీ చెప్తానండి. ఒక చిలక ఉందట, ఒక అతనికి ఒక చిలక దొరికింది. అయితే ఈ చిలకని ఆ ఇంటికి తీసుకొచ్చాడు. బాగుంది చిలక, పెంచుకుందని అనుకున్నాడట. చిలకని ఇదేంటి పంజరంలో పెట్టాలా లేకపోతే రెక్కలను కట్ చేసి ఇంట్లో వదిలేయాలా అని చాలా ఆలోచించాట. నేను ఎందుకు రెక్కలు కట్ చేయాలి? అది దానికి ఉన్న నేచర్, అది నేను రెక్కలు కట్ చేసినట్టే దాని ఫ్రీడమ్ పోగను. ఓకే, వెళ్ళిపోతుంది, నా ఇష్టానికి దాన్ని బంధించకూడదు కదా అని చెప్పి వదిలేసాట. ఇంట్లో అది వెళ్ళిపోయినట్టు పొద్దున్న వెళ్ళిపోయింది, అది ఎక్కడికో వెళ్ళిపోయింది అనుకున్నాడు. సాయంకాలం సరిగ్గా చీకటి పడే వాళ్ళకి ఇంటికి వచ్చిందట. అలా రోజు ఆయన వదిలేయడం మొదలెట్టాట. అది చూసి ఇంకా చిలక పొద్దున తన ఆహారం కోసం బయటికి వెళ్ళిపోయేది, సాయంకాలం వయసుకి ఇంటికి వచ్చేసింది. ఎందుకు? ట్రస్ట్. అంటే ఇతడు నన్ను బంధించడు అని ఒక స్ట్రెస్ తనకు కలిగింది. అంతేకాదు, నాకు ఇక్కడ ఫ్రీడమ్ ఉంది, ఎస్ నేను ఎలాగైనా ఉండగలను. అది పేరెంట్ క్రియేట్ చేయాలి. అంటే నువ్వు ఎక్కువ పెట్టకుండా, అలా అని ఫుల్గా వదిలేయకుండా, ఎక్కడ స్ట్రిక్ట్గా ఉండాలో అక్కడ ఉంటూ, ఎక్కడ నీకు వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వాలో అక్కడ ఇవ్వాలి. అలా లేకపోతే ఈ రోజుల్లో ఎంతమందిని అబ్రాడ్ పంపించగలమండి పిల్లల్ని? చాలా మంది పేరెంట్ అమ్మాయిలను కూడా వదులుతున్నారంటే వాళ్ళకి ఆ క్రియేట్ చేయడం వల్లే కదా. అవునవును. టీనేజర్స్లో చాలా అబ్బాయిలైనా అమ్మాయిలకైనా మూడ్ స్వింగ్స్ విపరీతంగా ఉంటాయి. పేరెంట్స్గా ఎలా హ్యాండిల్ చేయాలి వాళ్ళని? టీనేజర్స్ అనగానే అడాల్సెన్స్ ఏజ్ మేడం, కంప్లీట్గా బాడీలో హార్మోన్స్ చేంజ్ అయిపోతాయి. అంతవరకు ఉన్న ఒక పర్సన్, అది బేబీ అనుకోండి, మన బేబీ అని అంటాము, అలాంటి వాడు ఒక అమ్మాయిగానో అబ్బాయిగానో కంప్లీట్గా మారుతారు. ఆ టైంలో వాడికి కొత్త కొత్త విషయాలు తెలుస్తూ ఉంటాయి, కొత్త కొత్త బాడీలో చేంజెస్ వస్తుంటాయి. అలాంటప్పుడు మనం వాళ్ళతో ఆల్మోస్ట్ 80% అయినా ఫ్రెండ్లీ గైడ్గా ఉండాలండి. ఫ్రెండ్లీతో ఉంటూ ఒక గైడెన్స్ ఇచ్చే ఒక గైడ్గా ఉండాలి, ఫెసిలిటేటర్గా ఉండాలి. వాడితో మంచి రేపని మెయింటైన్ చేయాలి, అమ్మాయితోనైనా అబ్బాయి. నీకు ఈ మార్పులు సహజం, ఓకే, యాజ్ అ హ్యూమన్ బీయింగ్గా నీకు ఈ మార్పులు సహజం, కానీ ఈ మార్పులతో నువ్వు రాంగ్ ట్రాక్కు వెళ్ళకు అని చెప్తూ ఉండాలి. అంతేకాకుండా ఆ టైంలో ఇంట్లో హస్బెండ్ అండ్ వైఫ్ కూడా పిల్లలు నాకు ప్రైవసీ కావాలి అంటూ కొన్నిటిని పిల్లల ముందు అవాయిడ్ చేయగలగాలి. రెస్పెక్ట్ఫుల్ లైఫ్ వాళ్ళు లీడ్ చేయాలి. అంతేకాని ఫ్యామిలీ లైఫ్ పిల్లల ముందు సినిమాల్లో చూపించినట్టుగా మనం చేస్తామంటే అది రాంగ్ ట్రాక్ వెళ్ళడానికి 100% కారణం అవుతుంది. రెస్పెక్టబుల్ అంటే హస్బెండ్ వైఫ్కి రెస్పెక్ట్ ఇస్తూ వర్క్లో సాయం చేస్తూ, అలాగే వైఫ్ రెస్పెక్ట్ ఇస్తూ ఆయన ఐడియాలో తను పార్టిసిపేట్ చేస్తూ, అంటే ఆహా నేను రేపొద్దున్న ఇలా ఉండాలి. దాంతోపాటు
ఒక్క ఒక ఒకవేళ సింగిల్ చైల్డ్ అయితే ఏం చేయలేం కానండి, ఒక సిస్టర్ బ్రదర్ ఆ చైల్డ్కి ఉంటాయి, అంటే ఒక ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి, ఆ బాండింగ్ ఎలా ఉండాలి అనేది క్రియేట్ చేస్తూ వాళ్ళు రెస్పెక్ట్నెస్ కానీ మనం పెంచగలిగితే ఆ మూడ్ సింగ్స్ కొంతవరకు తగ్గుతాయి. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే నేను ఇందాక చెప్పాను, వాళ్ళు ఏం చెప్పినా ముందు మనం వినాలి, వినే టైం మనం వాళ్ళకి ఇవ్వాలి. కరెక్ట్. మెయిన్గా ఏంటంటే మనం వినే టైం ఇవ్వం, మనం డెసిషన్ తీసేసుకుంటాం. వాడు ఇలా స్టార్ట్ చేయగానే నువ్వు ఇది చేసే అయిపోతుందంట. వాడు చెప్తున్న సిచ్యువేషన్ ఏంటి, వాడికున్న సిచ్యువేషన్ ఏంటి, వాడు చెప్తున్న సిచ్యువేషన్ ఏంటి, వాడు ఏం చెప్తున్నాడనేది వినాం. ఆ టైం మనం ఇవ్వాలి, టైం మాత్రం ఇవ్వాలండి. ఆ ఏజ్లో టీనేజ్ ఏజ్లో మనం ఎంత టైం చైల్డ్కి ఇస్తే అంత ఇంపార్టెంట్. నువ్వు ఆ టైం ఇస్తూ వాడు చెప్తుంది వింటూ వెంటనే రియాక్ట్ అయిపోకూడదు. ఓకే. ఒక టైం, ఒక సటన్, ఒక నిమిషం ఆగు, అవసరమైతే ఒక రోజైనా ఆగాలి. ఆగి ఇలా చేయడం వల్ల నీకు ఇది వస్తుందమ్మా అని చెప్పాలి. ఈ రిజల్ట్ ఉంటుంది, ఈ రిజల్ట్ వల్ల నువ్వు రేపొద్దున నీ లైఫ్ ఇలా అవుతుంది అనేది చెప్పగలగాలి. అప్పుడు ఏంటంటే వాళ్ళకి అసలే వాళ్ళు ఆ టైంలో ఒక రకంగా ఉంటారు కాబట్టి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల, సో మనకు కొంచెం కంట్రోల్ అయ్యి అది తగ్గుతూ ఉంటుంది. అది కానీ మనం చేయలేనప్పుడు ఏమవుతుంది, వాడు మైండ్ పీస్ కోసం అనుకో రాంగ్ ట్రాక్ వెళ్ళడానికి చాలా అవకాశాలు ఉంటాయి. ఈ సర్టెన్ పీరియడ్లో వాట్ ఎవర్ పేరెంట్స్ అండ్ కిడ్స్ విషయంలో ఏమైనా ఫాదర్ అనే పర్సన్ మదర్ మీదకి తోసేస్తారు. అంటే నువ్వు కరెక్ట్గా లేకపోతే రేపు పొద్దునే పిల్లాడు ఇలా చేయకపోతుండేనేమో అనే దానికి, అంటే పేరెంట్సే పిల్లల గురించి కొట్లాడతారు. ఇంకా మరి వాళ్ళ పరిస్థితి ఆలోచించారే, వెంటనే అంటే మదర్ మీద తోసేస్తారు కదా, బ్లేమ్ మొత్తం బ్లేమ్ అనేది ఇటు వెళ్ళిపోతుంది. ఫాదర్ ఏం చేయాలి? అదే అండి, అందరూ అనుకుంటాం కదండి, చాలా మంది ఏమనుకుంటారంటే ఓ బాయ్స్ ఎక్కువగా మదర్ దగ్గర ఉంటారు, అందుకేమంటారంటే వాడు పాడైపోతే అమ్మాయిలు ఎక్కువగా నాన్న దగ్గర ఉంటారు. కానీ వాళ్ళు దగ్గరగా ఉంటారు, కానీ వాళ్ళు అబ్జర్వ్ చేసేది అబ్బాయి అయితే ఫాదర్ని అబ్జర్వ్ చేస్తాడు, అమ్మాయి అయితే మదర్ని అబ్జర్వ్ చేస్తుందండి. వాళ్ళు మన దగ్గర ఉండరు. కానీ ఎందుకు ఉండరు అంటే ఎప్పుడు కూడా మనం ఆపోజిట్ జెండర్నే ఎక్కువ అట్రాక్ట్ అవుతాం. దానివల్ల వాళ్ళు ఉండకపోవచ్చు, కానీ వాళ్ళ బిహేవియరు, వాళ్ళ ఐడియాలజీ అంతా కూడా వాళ్ళ సేమ్ జెండర్ నుంచే వస్తుంది. వాళ్ళకి ఎవరికైనా అంతే అండి, మనకైనా అంతే. పక్కవాడి మంచి శారీ కట్టుకుంటే ఏ లేడీకైనా నేను కూడా అలాంటి కొట్టుకోవాలి అనుకుంటారు, కానీ మంచి సూట్ వేసుకోవాలని చూసుకుని నేను ఆ సూట్ వేసుకోవాలని ఇన్స్పైర్ అవ్వం. ఎప్పుడు కూడా ఇన్స్పిరేషను, మన బిహేవియర్, మన వాల్యూస్ అన్నీ కూడా మన జెండర్ నుంచే వస్తాయి. సో చైల్డ్ అలాంటప్పుడు ఫాదర్ అయినా మదర్ అయినా ఇద్దరి మీద అలా బ్లేమ్ చేసుకోకూడదు. ఇద్దరిది రెస్పాన్సిబిలిటీ, ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. మన పిల్లల ముందు కొట్టుకున్నాం అనుకోండి, వాడి రేపొద్దున పెళ్ళయ్యాక వాడి వైఫ్తో అదే విధంగా చేస్తాడు, అంతే కదా. సో అలా కాకుండా ఈక్వల్గా వాళ్ళు షేర్ చేసుకోగలగాలి. వర్క్స్ కావచ్చు, ప్రాబ్లమ్స్ కావచ్చు. ఒకవేళ ఇన్ కేసు ఏది తప్పు జరిగింది, రెండు చేతులు కలిస్తే కదండి చెప్పట్లు. ఒక ఫ్యామిలీ లీడ్ అవ్వాలంటే హస్బెండ్ ఎంత ఇంపార్టెంట్, వైఫ్ అంత ఇంపార్టెంట్. వైఫ్ ఎంత ఇంపార్టెంటో హస్బెండ్ కూడా అంత ఇంపార్టెంట్. సో దాన్ని బ్లేమ్ చేసుకోవడం కన్నా దాని సొల్యూషన్కి ఎలా మనం వర్కౌట్ చేయాలి, దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి అనేది చెయ్యాలి. అప్పుడు ఏమవుతుందంటే చైల్డ్లో మంచి బిడ్డ, ఫ్యామిలీ కూడా హ్యాపీగా ఉంటుంది. కరెక్ట్. అది ఎవ్రీథింగ్ స్టార్ట్స్ విత్ ఫ్యామిలీ అంటారు. బట్ ఈ మధ్య చూసిన చాలా రోజుల నుంచి చూస్తున్నా కూడా ఫ్యామిలీలోనే కిడ్స్కి అబ్యూస్ ఎక్కువ అవుతుంది. అవును. పిల్లలు బయటికి చెప్పుకోరు అసలు. బేసిక్గా చెప్పాలంటే పేరెంట్స్ ఎలా హ్యాండిల్ చేయాలి, అంటే డే టు డే ఎలా మాట్లాడాలి, అరే నీకు బాగుందా, ఎవరైనా ఏమైనా అన్నారా, వీళ్ళు ఇలా ముట్టుకుంటే ఏం చెప్పాలి, గుడ్ టచ్ ఏంటి, బ్యాడ్ టచ్ ఏంటి, ఇలాంటిది ఎలా ఎడ్యుకేట్ చేయాలి కిడ్స్ని? దీనికండి పేరెంట్కు చాలా కొంచెం టైం మాత్రం, అదే చెప్తాను, పేరెంటింగ్లో ముఖ్యమైన విషయం ఏదైనా ఉందంటే పేరెంట్స్ పిల్లలకి టైం ఇవ్వాలి. నా కెరీరు, నా మనీ అనుకోకుండా పేరెంట్స్ పిల్లలకి టైం ఇవ్వాలి. ఇచ్చేటప్పుడు వాళ్ళతో ఫ్రెండ్లీగా ఏం జరిగింది ఈరోజు స్కూల్లో నాన్న, అది చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలండి. ఫస్ట్ స్టాండర్డ్ నుంచి కూడా వాడు ఇంటికి వచ్చిగానే ఏం జరిగింది నాన్న, వాడి బట్టలు మారుస్తూ, వాడికి స్నానం చేస్తూ, వాడికి మంచి భోజనం పెడుతూ ఏం జరిగింది నాన్న అంటుంటే చైల్డ్ ఏంటంటే ఏం జరిగినా తను చెప్పడం మొదలెడతాడు. ఎందుకంటే మదర్ ఫాదరేనండి బెస్ట్ ఫ్రెండ్స్, ఫస్ట్ ఫ్రెండ్స్ మన లైఫ్లో. అందులో మదర్ క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ ఫాదర్ కన్నా. అంటే జెంట్స్కి ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యే అంత టైం ఉండదు, వాళ్ళ మెంటాలిటీ కూడా ఉండదు, వాళ్ళు పెద్దగా తీసుకోరు. అంటే అది ఇన్బిల్ట్ ఏమో, ఎంత మంచి ఫాదర్ అయినా
ఎక్కువగా ఇన్వాల్వ్ ఏదైనా ఆ పోన్లే పర్వాలేదు ఒలే అనేస్తారు. కానీ మదరు కొంతవరకు మనం రియాక్ట్ అవ్వడానికి ఎక్కువ ఇన్వాల్వ్మెంట్కి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది మాత్రం కంప్లీట్గా మదర్ కొంచెం తీసుకోవాలండి కేర్. తీసుకొని ఏమైంది అబ్బాయి అయినా అమ్మాయినైనా అండి ఇదేంటి ఈ బ్యాడ్ టచ్ అవ్వచ్చు, గుడ్ టచ్ అవ్వచ్చు, ఇవి అబ్బాయిలకి జరుగుతున్నాయి, అమ్మాయిలకి జరుగుతున్నాయి. ఒక్క జెండర్కే స్పెసిఫిక్గా జరగటం లేదు, ఇద్దరికి ఉన్నాయి. కాబట్టి ఏమైంది రోజు అనమాట, ఏమైంది ఎవరైంది అలా మాట్లాడుతున్నప్పుడే వాళ్ళకి ఒక సిగ్గు నేను నేర్పించాలి. చక్కగా చిన్నప్పుడు మనకి నేర్పేవారు, స్నానం చేసి కట్టుకోమనేవారు. అంటే ఇలా వచ్చేయడం అలా కాకుండా వాళ్ళకి చిన్న చిన్నగా ఇది ఎవరైనా అది అమ్మ ఈ పార్ట్స్ మనం ఎక్స్పోజ్ చేయకూడదు, ఇది పార్ట్స్ని నేను తప్ప ఇంకెవరు ముట్టుకోకూడదు, నువ్వు తప్ప ఎవరు ముట్టుకోకూడదని చిన్నప్పుడు వాళ్ళకి అదొక ఎడ్యుకేషన్, అదొక పెద్ద ఇదిగా కాకుండా వాళ్ళ హ్యాబిట్లో నేర్పించాలి. వాళ్ళకి రోజు రెగ్యులర్గా ఒక హ్యాబిట్ చేసేయాలన్నమాట. వాళ్ళకి చేయడం వల్ల ఏంటంటే ఎవరైనా వాళ్ళు టచ్ చేస్తున్నప్పుడు వాళ్ళు అది ఫీల్ అయ్యి వెంటనే పేరెంట్స్ చెప్తారు. అంతేకాకుండా పేరెంట్ కూడా అడగాలి, ఇది ఏమైనా జరిగిందా నీకు, ఏమైంది స్కూల్లో, ఇలా అయింది అలా అయింది. అది మంచి అయితే మంచిగా వాళ్ళని ట్రాక్లో నడిపించడం, చెడైతే అమ్మ అలాంటి తప్పు నువ్వు చేయకు, ఎవరైనా చేస్తే నువ్వు ఊరుకోకు, నువ్వు టీచర్కి చెప్పు, నీకు టీచర్ అంత ట్రస్టబుల్ పర్సన్ లేదు, నీ స్కూలే మంచిది. అలాగ ఒక మంచి ఎన్వైరన్మెంట్ వాళ్ళ మైండ్లో క్రియేట్ చేయగలగాలి. ఓకే, నీకు టీచర్ వినలేదనుకో వెంటనే నాకు వచ్చి చెప్పు. అలా పేరెంట్ రోజు వాళ్ళతో కొంతసేపు ఒక హాఫ్ అన్ అవర్ అయినా కమ్యూనికేట్ చేస్తూ వాళ్ళతో రోజు మాట్లాడుతుంటే డెఫినెట్గా వాళ్ళు చెప్తారండి. అంతేకాకుండా ఇప్పుడు బోల్డ్ ఈవెన్ నేను కూడా చాలాసార్లు దీని మీద క్లాసెస్ ఇస్తున్నాను, స్కూల్స్కి వెళ్తున్నాను. మా ఏరియాలో చాలా స్కూల్స్కి వెళ్ళి పిల్లలకి అవేర్నెస్ ఇస్తున్నాం. టీచర్స్ కూడా స్కూల్లో చెప్పగలగాలి, దీని మీద అవేర్నెస్ ఇవ్వాలి. దీనికి మనకు కొన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, ఈ ఆర్గనైజేషన్స్ కూడా రెగ్యులర్గా స్కూల్స్కి వెళ్ళి దీని మీద కానీ అవేర్నెస్ ఇచ్చినట్టయితే చైల్డ్లో ఏది కరెక్ట్ ఏది రాంగ్ అంటే హాస్య అంటే ఒక ఫ్రెండ్లీ నేచర్లో కూడా టచ్ చేయని పార్ట్స్ ఉంటాయి, అవి టచ్ చేయకూడదు. టచ్ చేస్తే హర్ట్ అవుతారు. దీనికి నేనే స్కూల్లో చూశానండి. నేను స్కూల్లో నేను చెప్తున్న స్కూల్లో ఒక బాబు టాయిలెట్కి వెళ్ళాడు, 8th క్లాస్ అబ్బాయి. ఈ ఫ్రెండ్స్ అందరూ బాయ్స్కి వాష్రూమ్లో కొంచెం కంగాలీగా ఉంటుంది ఈ బ్రేక్ టైంలో. ఒక అబ్బాయి ఈ అబ్బాయి టాయిలెట్ వెళ్తుంటే పుల్ చేశాడు ఆ ఫ్యాంట్ని. ఆ అబ్బాయి దాన్ని చాలా ఇన్సల్టింగ్గా ఫీల్ అయిపోయి పైన ఫ్లోర్కి వెళ్ళిపోయి చనిపోవడానికి కూడా కమిట్ అయ్యాడు. అంటే అది ఎక్కడ లాగ్ అంటే అప్పటి వరకు మాకు కూడా అది తెలియదండి ఆ అవేర్నెస్. అమ్మో అంటే చైల్డ్లో ఇంత సెన్సిటివిటీ ఉంటుంది అని, అది కూడా తప్పని చెప్పగలగాలి టీచర్స్ పేరెంట్స్. స్కూల్ ఎంత ఇంపార్టెంట్, పేరెంట్స్ కూడా అంత ఇంపార్టెంట్. స్కూల్ నుంచి మనం చాలా నేర్చుకోవచ్చు. సెక్స్ ఎడ్యుకేషన్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే ఒక స్కూల్ పిల్లలకి ప్రొవైడ్ చేయడం, సెక్స్ ఎడ్యుకేషన్ కానీ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ బాడీలో జరిగే చేంజెస్ ఇవన్నీ ఒక ఎడ్యుకేషన్ నుంచే స్టార్ట్ అవుతుంది. జనరల్గా 9th క్లాస్లో రిప్రొడక్టివ్ అనే సబ్జెక్ట్లో ఇఫ్ అట్ ఆల్ ఇట్ ఇస్ అ కోయెడ్ ఎడ్యుకేషన్ స్కూల్ అయితే అబ్బాయిలను బయటికి పంపించేసి ఓన్లీ గర్ల్స్కి నేర్పించడము, మీకు తర్వాత చెప్తాంలే అని ఆ సబ్జెక్ట్ని స్కిప్ చేసే రోజులు కూడా ఉన్నాయి, జరిగాయి కూడా. కానీ వాట్ ఐ థింక్ ఇస్ మేల్ షుడ్ గెట్ ఈక్వల్ థింగ్ అండ్ వాళ్ళు కూడా నేర్చుకోవాలి, అంతే ఇంపార్టెంట్. దీంట్లో మీరు ఏం చెప్తారు మ్యామ్? నిజం మేడం, ఇది సెక్స్ ఎడ్యుకేషన్ అనేది పిల్లలకి జెండర్ డిస్క్రిమినేషన్ చేయదు, ఇది ఇద్దరికి ఇంపార్టెంటే. అందులో మెయిన్గా ఏంటంటే ఇప్పుడు స్కూల్స్లో చూస్తూ ఉంటే ఒక మార్క్సే బేస్డ్ మీద దీంట్లో ఈ క్వశ్చన్స్ ఇచ్చేస్తే చాలా అన్నట్టుగా కొన్ని టాపిక్ని స్కిప్ చేసేస్తున్నారు. దానివల్ల చైల్డ్లో యాక్చువల్గా సబ్జెక్ట్ కాన్సెప్ట్ ఏంటి ఉండాలి అనేది రావటం లేదు వాళ్ళకి. రాకపోగా క్యూరియాసిటీ ఏం జరుగుతుంది. అందుకే ఏంటంటే నేనైతే సజెస్ట్ చేసేది ఏంటంటే కనీసం స్కూల్స్లో ఏ స్కూల్స్ ఉన్నా మేనేజ్మెంట్ అట్లీస్ట్ వన్స్ పిల్లల్ని ఇలాంటి వీటిలో కొంతమంది ఎక్స్పర్ట్స్ ఉంటారు, మనకి సైకాట్రిస్ట్ ఉంటారు, అలాగే మోటివేషన్ స్పీకర్స్ ఉంటారు. వాళ్ళని పిలిపించి ఏది కరెక్ట్ ఏది రాంగ్, ఎడ్యుకేషన్ నేర్చుకోవడం తప్పు కాదు, కానీ వాళ్ళకి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇవ్వకుండా ఏదో థియరిటికల్గా చెప్పేస్తే వాళ్ళు అదేమిటో అనే క్యూరియాసిటీ వల్ల రాంగ్ ట్రాక్ వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఏంటి కరెక్ట్, ఇది అందరికి బయలాజికల్గా అందరికీ జరుగుతుంది, ఇదేమైనా పెద్ద విషయం కాదు, బ్రహ్మాండంగా ఇప్పుడే స్టార్ట్ అవ్వలేదు. సో ఇది జరుగుతుంది అనేది వాళ్ళకి సైకలాజికల్గా వాళ్ళకి మనం ఇవ్వగలిగితే పిల్లల్లో కానీ ఆ నాలెడ్జ్ని మనం ఇవ్వగలిగితే వాళ్ళు ఇలాంటివి చేయకుండా ఉంటారండి.
కానీ చాలా స్కూల్స్ ఇప్పుడు అంత టైం ఇవ్వటలేదు. మెయిన్గా స్కూల్స్, పేరెంట్ కన్నా ఇక్కడైతే స్కూల్స్ గురించే చెప్తాను. ఎందుకంటే స్కూల్స్లో కూడా టీచర్స్ అలాగే మేనేజ్మెంట్ కూడా ఇలాంటి విషయాల్లో ముందుగా వాళ్ళు చాలా ప్లాన్ చేసుకోవాలి. మంత్లీ వన్స్ కానీ కనీసం 3 monthsకి వన్స్ అయినా ఒక మంచి పర్సన్ తీసుకొచ్చి పిల్లల్లో వీటి మీద ఎస్పెషల్లీ వీటి మీద నాలెడ్జ్ ఇవ్వాలి. ఇది జరుగుతుంది, కానీ దీన్ని మనం ఎప్పుడు యూజ్ చేసుకోవాలో అప్పుడు మాత్రమే యూజ్ చేసుకోవాలనే నాలెడ్జ్ని, కరెక్ట్ నాలెడ్జ్ని ఇవ్వగలిగితే ఇలాంటి అబ్యూజింగ్స్ కానీ ఇప్పుడు జరుగుతున్న చాలా బ్యాడ్ ఇన్సిడెంట్స్ కానీ జరగడానికి అవాయిడ్ చేయడానికి అవకాశం ఉంటుంది మేడం. మ్యామ్ లాస్ట్ క్వశ్చన్, పేషెన్స్ అనేది ఎంత ఇంపార్టెంట్ మ్యామ్? చాలా ఇంపార్టెంట్. పేషెన్స్ లేకపోతే ఏది జరగదు. మన పిల్లల్ని పెంచాలంటే ఆ ఓపిక ఉండాలి కదా, చాలా ఓపిక లేకుండా మనం ఈ ఫాస్ట్ ఫార్వర్డ్ జనరేషన్ లో కిడ్స్ కి టైం ఇవ్వము, స్క్రీన్ టైం ఎక్కువ, అంటే పేరెంట్స్ కి స్క్రీన్ టైం ఎక్కువ ఉందని పిల్లాడు ఆబ్వియస్ గా అంతే స్క్రీన్ టైం పెంచుకుంటాడు. సో ఆ పేషెన్స్ నాకు ఓపిక లేదు ఇంత తర్వాత చూసుకుంటాను, ఈ డైలాగ్ ఖచ్చితంగా ఉంటుంది. పేషెన్స్ అనేది ఎంత కీ రోల్ ఇక్కడ, చాలా 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 ఇంపార్టెంట్ అండి. ఈ రోజు మీరు చెట్టు వేసి లేకపోతే ఓ మామిడి టెంక పాతి రేపు పువ్వులు ఇచ్చి కాయలు ఇచ్చి అంటే ఇవ్వదు. అది పెద్ద అవ్వాలి, దానికి అది ఎప్పుడు ఇవ్వాలో అప్పుడే ఇస్తుంది. మనకి చైనీస్ బ్యాంబో అని ఒక స్టోరీ ఉంది. చైనీస్ బ్యాంబోస్ అంటారండి, చాలా ఫేమస్ వర్డ్. చైనీస్ బ్యాంబో ఏంటంటే ఆ ప్లాంట్ మనం పాతిగానే సీడ్స్ పాతిగానే 3 years వరకు అది చిన్న మొలకు కూడా ఎత్తాం. 3 years తర్వాత సడన్గా విత్ ఇన్ డేస్లోనే నియర్లీ 40 to 60 feetకి వెళ్ళిపోతాయి. అంటే ఈ 3 years అవి ఏం చేస్తాయి, లోపల తన రూట్స్ని డెవలప్ చేసుకుంటూ తన దగ్గర చుట్టూ ఉన్న సాయిల్ని తనకి ఎలా కావాలో అలా మార్చుకుంటూ అది కింద తన గ్రౌండ్ వర్క్ అనేది చేస్తుంది. తర్వాత సడన్గా పెరుగుతుంది. అప్పుడు ఆ బ్యాంబో అనేది వరల్డ్ ఫేమస్ అయింది. అలాగే మనకి పేషెన్స్ లేకుండా ప్రతిదీ జరిగిపోవాలి ఇన్స్టెంట్గా అంటే అది కాఫీ కూడా కాదు. ఇన్స్టెంట్ కాఫీ ఎలా ఉంటుందో ఫిల్టర్ కాఫీ టేస్ట్ డిఫరెంట్ ఉంటుంది. ఇది ఇచ్చిన కిక్ అది ఇవ్వదు, ఏదో తాగేవనిపించేటట్టుగానే ఉంటుంది తప్ప. అలాగే అలాగే మనం పేషెన్సీగా దేనికైనా ఉండాలండి. ఆ ఉన్నప్పుడే నాకు ఇప్పుడు టైం లేదు, నాకు అంత అవ్వదు, ఎందుకు అవ్వదండి, ఇంకా ఏది నీకు అవనప్పుడు నువ్వు ఏం చేయగలవు? కనీసం పేరెంట్ టీచర్ మీటింగ్ కూడా అదే అంటున్నా, నువ్వు నీ చైల్డ్ నీకు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడే నువ్వు స్కూల్కి వెళ్తున్నావు, కానీ నీ చైల్డ్లో ఉన్న ప్రాబ్లమ్స్ చెప్పడానికి రండి మేము చెప్తాము, ఇక్కడ మీరు కరెక్ట్ చేసుకోవాలి, ఇక్కడ మన ఇద్దరం కూర్చొని అసలు పేరెంట్ టీచర్ మీటింగ్లో చాలా ప్రాబ్లమ్స్ సొల్యూషన్ దొరుకుతాయండి. కానీ చాలా మంది పేరెంట్స్ మాకు టైం లేదండి. పిల్లడికే నువ్వు టైం ఇవ్వలేనప్పుడు నువ్వు చేసిన కనకనే ఏంటి, నువ్వు సంపాదిస్తున్న డబ్బు కావచ్చు, నువ్వు ఇప్పుడు చేస్తున్న పని అంతా ఆ పిల్లల కోసానికే కదా. ఆ పిల్లడికి నువ్వు టైం ఇవ్వలేనప్పుడు అది ఎవరి కోసానికి? అది నీకు తర్వాత నువ్వు ఇప్పుడు టైం ఇవ్వలేనప్పుడు రేపొద్దున వాడు నీకు టైం ఇస్తాడా? ఒక క్వశ్చన్ వేసుకోలేదు వీడి పేరెంట్. నీకు టైం ఇస్తాడా? వాడు అలాగంట, నీకు ఒంట్లో బాగాలేదు నాకు హాస్పిటల్ తీసుకెళ్తానంటే నాకు ఆఫీస్లో వర్క్ ఉంది, మీటింగ్ ఉందని వెళ్ళిపోతారు. అవును. ఎందుకు? మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, పిల్లలు ఎప్పుడు కూడా చూసి నేర్చుకుంటాడు. వాడి చైల్డ్ అండి, నేను చాలా మంది పిల్లల్ని చూస్తున్నాను, స్కూల్లో మేము అనౌన్స్ చేసేటప్పుడు రేపు పేరెంట్ టీచర్ మీటింగ్ ఉంది రండి అంటే, పీటీఎం ఉంది రండి అంటే పిల్లలు ఎంతగా మా డాడీని తీసుకొస్తాం, మా మమ్మీని తీసుకొస్తాను ముందుగా చెప్తారు. ఆ నెక్స్ట్ డే చాలా డల్ అయిపోయి టీచర్ కూడా మొహం చూపించకుండా ఇలా పెట్టేసుకుని ఉంటారు చిన్నపిల్లలు. ఎందుకంటే వాళ్ళకి పేరెంట్ రావాలి, మా టీచర్తో మాట్లాడాలి, మా పేరెంట్ని నేను ఇంట్రడ్యూస్ చేయాలి అని చాలా చాలా ఇంట్రెస్ట్ ఉంటుందండి. అది వాళ్ళు ఈ పేరెంట్ పని నాకు టైం లేదు అనే ఒక చిన్న కాజ్తో ఆ పిల్లల్లో వాళ్ళలోనే ఉన్న హ్యాపీనెస్ అంతా నిరుత్సాహపరిచేస్తారు. అది వాడి మైండ్లోకి వెళ్ళిపోతుంది. సేమ్ థింగ్ వాడు ఎప్పుడైతే పెద్ద అవుతాడో సేమ్ అప్లై చేస్తాడు. సో పేరెంట్ ఎప్పుడు కాదు, మనం ఏం చేస్తున్నా ఈ రోజు పిల్లల కోసంగా కాబట్టి ఆ పిల్లలకు కొంత టైం ఇవ్వండి, పిల్లలతో మాట్లాడడానికి టైం ఇవ్వండి, పిల్లలతో ఎంజాయ్ చేయడానికి టైం ఇవ్వండి, అలాగే పిల్లల ఎడ్యుకేషన్ మీద టైం ఇవ్వండి. ఏదైనా ప్రాబ్లం వస్తేనే స్కూల్కి వెళ్ళిపోయి అరవడం కాదు, ముందుగా టీచర్ పిలిస్తే ఎందుకు పిలుస్తున్నారు టీచర్, ఎందుకు పిలుస్తున్నారు స్కూల్ మేనేజ్మెంట్, వెళ్ళండి, వినండి. విని ఒకవేళ మన పిల్లల్లోనే ప్రాబ్లం ఉంటే దానికి మీకు స్టార్టింగ్లోనే సొల్యూషన్. చాలా మంది పిల్లలండి పేరెంట్స్ అండి అసలు అది రారు, ఆ ప్రాబ్లం చాలా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. అది ఎడ్యుకేషన్ కావచ్చు, బిహేవియర్లో కావచ్చు. ఆ ఎక్కువ అయిపోగానే అప్పుడు ఎక్కువైపోయాక వచ్చి అడుగుతారు మీరు మాకు చెప్పలేదండి. టీచర్ చెప్పినా టీచర్ మాట వినరు. ఇప్పుడు ఏంటంటే మనకి లాస్ కూడా అలాగే ఉన్నాయి.
ఈ కొన్ని ఎక్కడో ఎవరో తప్పు చేస్తాడు, ఒక టీచర్ ఎవరో తప్పు చేస్తాడు, అది ప్రతి స్కూల్స్కి ప్రతి అప్లై teacher కి అయిపోతుంది, apply అవుద్ది. ప్రతి టీచర్కి అప్లై అయిపోతుంది. ఎంతగా అప్లై అయిపోతున్నది అంటే టీచర్ కూడా ఇప్పుడు చైల్డ్ని హోంవర్క్ చేయకపోతే ఎందుకు చేయలేవు, ఎందుకు చేయలేకపోతున్నావు అడగడానికి కూడా భయం వేస్తున్నదండి, ఎస్పెషల్లీ ప్రైవేట్ స్కూల్స్లో. కరెక్ట్. ఎందుకంటే ఒకప్పుడు టీచర్ కొడితే పేరెంట్కి చెప్పడానికి భయపడేవారు, ఎందుకంటే టీచర్ కొడితే పేరెంట్ ఇంకో 2 వేసేవారు, నువ్వు ఏదో తప్పు చేయకపోతే టీచర్ కొట్టరు కదా, అంటే అంత వాళ్ళు రెస్పెక్ట్ ఇచ్చేవారు టీచర్ అనే జాబ్. ఇప్పుడు పేరెంట్ ఇవ్వటం లేదు, ఇవ్వకపోగా దానికి నెగిటివ్ రివర్స్ అవుతున్నారు. దానివల్ల టీచర్ నాకెందుకు, వాళ్ళ పిల్లలు పోతున్నప్పుడు నాకేంటి, అది ఉండకూడదండి. అది ఉండకుండా పేరెంట్ కానీ చైల్డ్కి టైం ఇచ్చి టీచర్కి టైం ఇచ్చి కొంచెం రెస్పెక్ట్ ఇస్తే డెఫినెట్గా ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని సొల్యూషన్ దొరుకుతాయి. మొత్తానికి పేరెంట్స్ అనేవాళ్ళు పిల్లల ప్రాసెస్ వాళ్ళు ఎదిగే ప్రాసెస్ని ఎంజాయ్ చేస్తే బెస్ట్ ఏమో. అంతే అండి, ఎప్పుడైనా అంతే కదా. ఇప్పుడు మనం పెంచుకున్న దోస్తుని చక్కగా పెరుగుతుంది అనుకోండి, ఆ ఆనందం ఎంత ఉంటుంది. తర్వాత అది పెద్దగా పెరిగి మనకే నీడనిస్తుంటే అదే కదండి అల్టిమేట్ ఆనందం. అందుకు పేరెంట్ కూడా వాళ్ళ పెంపకంలో అది ఒక ఆర్ట్గా తీసుకోవాలి, నా రెస్పాన్సిబిలిటీగా తీసుకోవాలి. కనీసము ఏదో పెంచేసాం కాదు, ఏదో స్కూల్లో వేసాం, నేను ఇంటర్నేషనల్ స్కూల్లో వేసాను, లేకపోతే ఏదో స్కూల్లో వేసాను, వాడు ఇదైపోవాలి అదైపోవాలి అనడం కాదు. దానికి నువ్వు ఎంత ఇస్తున్నావు ఇన్పుట్ అనేది ఇంపార్టెంట్. నువ్వు ఎంత మంచి ఇన్పుట్ ఇస్తే యాజ్ ఎ పేరెంట్గా నీకు అంత మంచి అవుట్పుట్తో రిజల్ట్ ఇస్తాడు చైల్డ్. ఇప్పుడు పిల్లలు చాలామంది చూసినండి, మంచి పిల్లలు ఉన్నారు, చెడ్డ పిల్లలు ఉన్నారు. ఎందుకు మంచి పిల్లలు ఉన్నారు, చాలామంది పేరెంట్స్ చదువుకోరు కానీ పిల్లల్ని చాలా బాగా పెంచుతారు, అదొక ఆర్ట్. ఆ ఆర్ట్ని మనం కూడా నేర్చుకోవాలి, దానికి కొంత టైం పెట్టాలి, ఏది ఈజీగా రాదు కదండి. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.